మీకు మహీంద్రా అంటే ఏం గుర్తొస్తుంది? థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ 700. కానీ ఒకప్పుడు మహీంద్రా అసలు కార్స్ కూడా తయారు చేసేది కాదు. అసలు వాళ్ళ బిజినెస్ కార్సే కాదు, స్టీల్ ట్రేడింగ్. అయితే స్టీల్ కంపెనీ ప్రపంచంలోనే లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్‌లో ఒకటిగా ఎలా మారింది? కార్స్, ఐటీ, ఫైనాన్స్, ఏరోస్పేస్, రిన్యూవబుల్ ఎనర్జీ ఇలా 100కి పైగా దేశాల్లో బిజినెస్ ఎలా చేస్తుంది? ఈరోజు మహీంద్రా సక్సెస్ వెనుక ఉన్న బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి ఆల్ బిజినెస్ స్టోరీస్ అండ్ ప్రాక్టికల్ స్టెప్స్ టు స్టార్ట్ బిజినెసెస్ అండ్ ఓవరాల్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1945 వరల్డ్ వార్ II ఎండ్ అయింది. ఇండియా ఇంకా బ్రిటిష్ రూల్లోనే ఉంది. ఆ టైంలో జేసీ మహీంద్రా, కేసీ మహీంద్రా ఇంకా మాలిక్ గులాం మొహమ్మద్ ఈ ముగ్గురు కలిసి ఒక స్టీల్ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. దాని పేరు వచ్చేసి మహీంద్రా అండ్ మొహమ్మద్. వాళ్ళు స్టీల్ని ఇంపోర్ట్ చేసి అమ్మేవాళ్ళు. కానీ అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండరు ఈ ఒక స్టీల్ కంపెనీ అనేది మా ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీగా మారుతుందని. ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అదే టైంలో పార్టీషన్ కూడా జరిగింది. అప్పుడు ఎవరైతే మాలిక్ మొహమ్మద్ అని ఉన్నాడో అతను పార్టీషన్ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. తర్వాత కంపెనీ నేమ్ మహీంద్రా అండ్ మహీంద్రాగా చేంజ్ చేశారు. ఇక్కడే ఒక ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే వీళ్ళకి వచ్చింది. చాలా కంపెనీస్ ఒక ఫౌండర్ ఎవరైతే వెళ్ళిపోతే ఆ కంపెనీ కంప్లీట్గా కుప్పకూలిపోతుంది. కానీ మహీంద్రా మాత్రం అలా చేయలేదు. ఇందులో ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకున్నారు. అప్పటి ఇండియా రోడ్స్ చాలా తక్కువ, విలేజెస్ ఎక్కువ, అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఎక్కువ. వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వెహికల్స్ అయితే అవసరం ఉంది. మహీంద్రా అప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఒక ఆపర్చునిటీ లాగా చూసింది. 1947లో అమెరికా కంపెనీ విల్లీతో పార్ట్నర్షిప్ టైఅప్ చేసుకుంది. జీప్ అసెంబుల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదే వాళ్ళ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ డిసిజన్. ఆర్మీ, పోలీస్, గవర్నమెంట్, ఫార్మర్స్ అందరూ మహీంద్రా వెహికల్స్ని కొనడం స్టార్ట్ చేశారు. 1963లో మహీంద్రా ఇంకొక ఆపర్చునిటీని కూడా ఫైండ్ అవుట్ చేసింది. ఇండియాలో ఫార్మర్స్కి మోడర్న్ ట్రాక్టర్స్ అవసరం చాలా ఉంది అని ఇంటర్నేషనల్ హార్వెస్టర్తో పార్ట్నర్షిప్ చేసింది. దాని తర్వాత సొంతంగా ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేసింది. ఈ ఒక్క డిసిజన్ మహీంద్రా ఫ్యూచర్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. ఈరోజు మహీంద్రా ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగింది. లక్షలాది ఫార్మర్స్ మహీంద్రా మీదనే డిపెండ్ అయ్యారు. ఇప్పుడు చాలా మందికి మహీంద్రా కార్స్ అంటే ఎస్యూవీ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ కార్స్ బిజినెస్లో ఒక్క రోజులో సక్సెస్ రాలేదు. చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. వెరిటో, క్వాంటో, నువో స్పోర్ట్స్, మార్షల్ చాలా మోడల్స్ సక్సెస్ కాలేదు. అయినా మహీంద్రా ఆగలేదు. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంది. తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ చేసింది. దాని తర్వాతనే స్కార్పియో వచ్చింది. గేమ్ చేంజ్. ఆ తర్వాతనే ఎక్స్‌యూవీ 500, ఎక్స్‌యూవీ 700, థార్ ఇవి ఇప్పుడు ఇంకా మహీంద్రాని ఇంకొక లెవెల్కి అయితే తీసుకెళ్ళాయి. ఇప్పుడు ఒక పర్సన్ గురించి మాట్లాడాలి. ఆనంద్ మహీంద్రా. ఆయన CEO మాత్రమే కాదు, విజనరీ. ఆయన ఒక్క విషయం నమ్ముతాడు, డోంట్ బి అఫ్రేడ్ టు ఎక్స్పెరిమెంట్ అని. అందుకే మహీంద్రా ఓన్లీ కార్స్లో మాత్రమే ఆగలేదు. సో వాళ్ళు ఐటీలోకి వెళ్ళింది. టెక్ మహీంద్రా, ఫైనాన్స్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పేస్ కాంపోనెంట్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ ఇలా బిజినెస్ని డైవర్సిఫై చేసింది. సో ఇప్పుడు మహీంద్రా మనకి నేర్పిన ఒక బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటో చూద్దాం. లెసన్ నెంబర్ 1, ఆపర్చునిటీస్ని అందరికంటే ముందే ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేయాలి. లెసన్ నెంబర్ 2, ఫెయిల్యూర్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే స్కార్పియో వచ్చే ముందు చాలా కార్స్ ఫెయిల్ అయ్యాయి. లెసన్ నెంబర్ 3, లాంగ్ టర్మ్ థింకింగ్ ఖచ్చితంగా ఉండాలి. క్వార్టర్ రిజల్ట్స్ కాదు. వాళ్ళు 20 years గురించి ఆలోచించారు. లెసన్ నెంబర్ 4, డైవర్సిఫికేషన్. వాళ్ళు ఒకటే బిజినెస్ మీద డిపెండ్ అవ్వలేదు. వాళ్ళ బిజినెస్ని కంప్లీట్గా డైవర్సిఫై చేశారు. ఈరోజు మహీంద్రా 100కి పైగా కంట్రీస్లో ఉంది. 25 లక్షల ఎంప్లాయీస్, ట్రాక్టర్స్, ఎస్యూవీ, ఐటీ, ఫినాన్స్, డిఫెన్స్, ఈవీ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్లో బిజినెస్ చేస్తుంది. ఇది ఓన్లీ ఒక కంపెనీ స్టోరీ కాదు, ఒక ఐడియా. ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయడం, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయడం, లాంగ్ టర్మ్ విజన్ ఇవన్నీ కలిస్తే ఎలాంటి కంపెనీ అయినా సరే ఒక గ్లోబల్ బ్రాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దీనికి ప్రూఫే మహీంద్రా. మీకు తర్వాత ఏ బిజినెస్ స్టోరీ కావాలి? టాటా, అమూల్, ఇన్ఫోసిస్, రిలయన్స్ లేదా జీరోదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ దాని మీద స్టోరీ చూద్దాం. ప్రతి ఒక్క బిజినెస్ స్టోరీ నుంచి అయితే మనం ఖచ్చితంగా ఒక లెసన్ నేర్చుకుందాం అండ్ మనం కూడా ఒక మంచి బిజినెస్ మైండ్ని డెవలప్ చేసుకుందాం. ఇలాంటి తెలుగు బిజినెస్ డాక్యుమెంటరీస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.